సత్యమూర్తి గారు, వైసీపీ చాలా అంటే చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఎక్కడ శవం దొరుకుతుందా, అది ఒక తగ్గు కులానికి చెందినటువంటి శవం దొరకగానే ఇంకా దొరికింది ఛాన్స్ అన్నట్టుగా చాలా మంది రంగంలోకి దిగిపోయి విపరీతంగా ఇది హత్య అని చెప్పి ప్రచారం చేశారు. సో ఇది ఎట్టకేలకు హత్య కాదు అని చెప్పి ఈరోజు ఐజీ గారు చెప్పడం జరిగింది. ఈవెన్ మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన తాగాడు అని వచ్చినా కూడా ఇది కూడా కల్పితమే అన్నట్టుగా కూడా ప్రచారం చేసింది. కానీ ఏవైతే సీసీటీవీ ఫుటేజ్లతో సహా బయట పెట్టేసరికి ఇప్పుడు ఎవరి నోళ్ళు కూడా లేవని పరిస్థితి. మరి ఎలా చూడొచ్చు అంటారు? మీరు చాలా లెంగ్తీ ఇంట్రడక్షన్ చెప్పారు. ఆ ఇంట్రడక్షన్లో మీరు చెప్పిన దాంట్లో ఒక మంచి పాయింట్ ఒకటి ఉంది. సాక్షి మీడియా కూడా ఇది హత్య కాదని చెప్తున్నది అనేది. అందుకు నేను సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నా. అంటే ఇప్పటికైనా వాళ్ళు కూడా కొంచెం వాస్తవం తెలుసుకొని ఇది హత్య కాదు అని చెప్పి వాళ్ళు వార్త రాశారు అంటే తప్పకుండా వాళ్ళని మనం అభినందించాలి. ఎందుకు అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇప్పటికీ అట్లా రాయట్లేదు కదా. ఇప్పటికీ అట్లా ఆయనకి అక్రమ సంబంధం ఉంది, దానికి ఆస్తి గొడవలతోటి కూతురు అల్లుడే చంపించారు అనే ఇంకా వాళ్ళు దీంతో అభిప్రాయం వచ్చేలాగానే వార్తలు రాస్తున్నారు కదా. కనీసం పాస్టర్ ప్రవీణ్ విషయంలో అయినా సరే వాళ్ళు కొంచెం వార్తలాగా రాసినందుకు ముందుగా వాళ్ళకి అభినందనలు. ఇక్కడ ఏంటి అంటే మనం చూడాల్సిన విషయం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ హైదరాబాదులో బయలుదేరిన దగ్గర నుంచి ఆయన నేరేడుమెట్లో ఆయన ఇల్లు ఉందట. ఆ నేరేడుమెట్టు నుంచి ఆయన రాజమండ్రి వెళ్ళటానికి బయలుదేరిన సమయం నుంచి మొత్తం అన్ని వీడియోల్ని, అంత వీడియో ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు సేకరించడానికి ఎంత కష్టపడి ఉంటారో, ఎంతమంది శ్రమపడి ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంతమంది పోలీసులు అంటే ఇది చాలా పెద్ద కీలకమైన విషయం, మతాలకి సంబంధించిన విషయం. అటువంటి విషయాన్ని వాళ్ళు పరిశోధించడానికి ఇంకొక చాలా విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు వచ్చి ఏం దేవుడు వచ్చి, సాక్షాత్తు దేవుడు వచ్చి అయ్యా నేను దేవుణ్ణి అన్నా కానీ ఆధారం ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే ఎవడి మాటని ఎవడు నమ్మే పరిస్థితి లేని అనిశ్చిత స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఈ వైసీపీ ఈ సోషల్ మీడియా ముఠాలు వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారం ఎంత తీక్షణంగా ఉంటున్నది అంటే, ఇందాకే ఎవడో ఒకడు చెప్తున్నాడు, సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా సైన్యం ముందర ఎవడైనా సరే బలాదూర్ మేము ఏదైనా చేయగలుగుతాం, అంత శక్తి ఉంది. పాకిస్తాన్ సైన్యం మీద భారత సైన్యం దాడి చేసినంత వేగంగా, అంత మెరుపు వేగంతో మా సోషల్ మీడియా పనిచేయగలదు, మేమందరం అంకిత భావంతో జగనన్న కోసం పనిచేస్తాం, మా పవర్ అటువంటిది అని చెప్తున్నాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, అంత పవర్ఫుల్ సోషల్ మీడియా ఆయుధానికి జగన్మోహన్ రెడ్డి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజుకు 3 సార్లు దాని మీద కొబ్బరి నూనె వేసి సానబెడుతున్నాడు ఆ కత్తిని. సోషల్ మీడియాని మొత్తం సమాజానికి శిరచ్ఛేదన చేయటానికి వీలుగా, సమాజంలో సభ్యత సంస్కారం వీటిని ఖండాలుగా నరకడానికి దానికోసం అని చెప్పి ఈ సోషల్ మీడియాని రెడీ చేసుకుంటున్నాడు అనేది నాకు ఆ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. మొత్తం హైదరాబాదులో ఒక 3 చోట్ల పెద్ద బిల్డింగులు, మాదాపూర్లో పెద్ద బిల్డింగులు తీసుకొని కొన్ని వేల మందిని రిక్రూట్ చేసుకొని, అధికారం ఉన్నంతకాలమేమో డిజిటల్ కార్పొరేషన్నే వాడుకున్నారుగా. ఒక్కొక్కడికి 2.5 లక్షలు 3 లక్షల జీతాలు. ఎలక్షన్ ముందు కూడా మనం చూసాం, తాడేపల్లిలో 4th ఫ్లోర్లో దీనికోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాడేపల్లిలో ఆయన సొంత ఇంట్లో పెట్టుకుంటాడు. అంటే అది గవర్నమెంట్ అప్పటి వరకు డబ్బులు ఇచ్చినా కానీ అది ఆయన సొంత బిల్డింగ్ పెట్టుకున్నాడు అనుకోవచ్చు. ఈ దరిద్రం డిజిటల్ మీడియాను వాడుకోవడం ఏంటి, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ని వాడుకోవడం ఏంటి. మనం తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఇప్పుడు వచ్చి డిపోజిషన్ ఇస్తూ ఉన్నాడు కదా, అట్లా ప్రతి వ్యవస్థని అట్లా వాడుకున్నాడు కదా. ఫైబర్ నెట్లో
ఫైబర్ నెట్ పెట్టింది ఏంటి, అది ఎందుకు పెట్టారు, అందులో కూడా తన ఈ మనుషుల్ని పెట్టి జీతాలు ఇచ్చి ఇటువంటి పనులు చేసిన వ్యక్తి ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు కేంద్రంగా ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ నడుపుతూ ఉన్నాడు. ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా మత కలహాలు రెచ్చగొట్టడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. కొన్ని లక్షల వీడియోలు వదిలారు మతం పేరుతోటి. పాస్టర్ ప్రవీణ్ని ఎవరో చంపినట్టు కొన్ని లక్షల వీడియోలు మీరు పాస్టర్ ప్రవీణ్ అని కొట్టండి, మీకు కొన్ని లక్షల వీడియోలు రాకపోతే మీరు అప్పుడు అడగండి. అంత విషప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? ప్రవీణ్ చనిపోవటం అనేది బాధాకరమైన విషయం. నేనే ఆ మాట చెప్తూ ఉన్నా. అంటే డైరెక్ట్గా సీతమ్మ వారిని, రాముణ్ణి అవమానించినా సరే ఒక మనిషి చనిపోవటం అంటే బాధాకరమైన విషయమే. అని ఒకటే కాదు, రకరకాల వీడియోలు చేశాడు అతను, రకరకాల భాష్యాలు చెప్పాడు, ఒక హిందూ దేవుళ్ళని చాలా కించపరుస్తూ చాలా చెప్పాడు. అయినా సరే అతను చనిపోవటం మాత్రం బాధాకరం. ఇతనికన్నా పెద్ద పెద్దోళ్ళు జకీర్ నాయక్ అని ఒక అతను ఉంటాడు, దీని మీద ముస్లిం మత గ్రంథాల మీద చెప్తూ ఉంటాడు అన్నమాట. చెప్తూ ముస్లిం మతం గురించి చెప్పడు అతను, హిందూ దేవుళ్ళ గురించి చెప్తాడు. హిందూ దేవుళ్ళ గురించి చెప్తాడు. వినాయకుడికి ఏనుగు తల ఎందుకు పెట్టారు, ఇటువంటివన్నీ వక్ర భాష్యాలు. అంటే నేను ఆ స్టోరీ చెప్పకూడదు, కానీ బాధగానే ఒక 2 నిమిషాల్లో చెప్తా. ఆ వినాయకుడు శివుడు వస్తే అడ్డగిచ్చాడు గేటు దగ్గర లోపలికి రాకుండా అని కదా స్టోరీ. అప్పుడు శివుడు నరికాడని, అంటే తన కొడుకు ఎవరో తనకే తెలియదు ఈ శివుడికి అని ఇటువంటి చేసేవాడు ఆ జకీర్ నాయక్ అనేవాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నీ మతాన్ని నువ్వు ఎంతైనా ప్రేమించుకో, ఎవడు మతాన్ని, ఎవడు కులాన్ని వాడు ప్రేమించుకోవటంలో తప్పులేదు. మతము, కులము, కుటుంబము ఇవన్నీ మనం విడదీయరాని అనుబంధాలు, చేసుకోమని ఏదో ఒకటి. పరమతాన్ని తిట్టడం అనేది కన్సర్న్. సో ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ విషయంలో అటువంటి దీన్ని ఎన్కాష్ చేసుకుందాం, దాన్ని మతాల మధ్య ఘర్షణగా మారుద్దాం అని చెప్పి చాలామంది ప్రయత్నం చేయటాన్ని, అది ప్రస్తావించడానికే నేను ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను తప్ప వాళ్ళ మీద నాకేమీ అభిప్రాయం లేదు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ హిందువులందరూ వినాయకుడిని కొలుస్తారు, రాముడిని కొలుస్తారు, సీతని కొలుస్తారు. వీళ్ళు ఎన్ని చెప్పినా ఏ హిందువు కూడా వినడు, పట్టించుకోడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అతను ఒక ప్రమాదంలో చనిపోయాడు అని చెబితే పోలీసులు ఎవడూ నమ్మడు. అందుకని ఈ రోజున ఏం చేశారు, మొత్తం అంతా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఆగి, పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఒక చోట చేయించలేదు. పోలీసులకి ఎంత అగ్ని పరీక్ష మీరు ఆలోచించండి. వాళ్ళు 3 చోట్లకి పంపించి ఆ విసరాన్ని టెస్ట్ చేయిస్తే అందులో చాలామంది ఏం చెప్పారో తెలుసా, చాలామంది ఏమన్నారో తెలుసా, ఇందులో లిక్కరు అవశేషాలు ఉండవండి, రావండి అని కొంతమంది చెప్పారు. అతను అజయ్ అనే అతనైతే లిక్కరు తాగాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే మీ అంతు చూస్తాం అన్నాడు. అది తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేసాడు. ఇటువంటి విష ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రోజున వీడియో ఎవిడెన్సులతో సహా పాస్టర్ ప్రవీణ్ నేరేడుమెటలో, హైదరాబాద్ నేరేడుమెటలో బయలుదేరిన దగ్గర నుంచి అన్ని వీడియో ఫుటేజీలు చూపించి పోలీసులు తమ సచ్చీలతను తాము నిరూపించుకోవటానికి ఎంతో కష్టపడ్డారు. ఈ విష ప్రచారం కారణంగా పోలీసులు ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఇంత కష్టపడి విత్ ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేసినందుకు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.